హాయ్ అండి అందరికీ. ఈరోజు నాటు పుట్టగొడుగులండి. ఇది ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ మనకు పొట్ల మీద వండుతాయండి. ఆ కర్రీ వండుతున్నాం ఈరోజు. దానికోసం అది శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉల్లిపాయలు కోసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అది ఒక నిమిషం మగ్గాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు వేసుకొని అలా మూత పెట్టేసుకుంటే దాంట్లోంచి నీళ్ళు వస్తాయండి. మన వాటర్ వేయక్కర్లా. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ కూడా మన బెండకాయ కర్రీ లాగా జిగురుగా ఉంటుందండి. ఈ నాటు పుట్టగొడుగులు చాలా బాగుంటుందండి కర్రీ. నాకు చాలా ఇష్టమైన కర్రీ. అందువల్ల ఈ పుట్టగొడుగులు బంటిమిల్లి నుంచి మనకి పంపించారండి. వేరే మా ఫ్రెండ్ ఉంటే బంటిమిల్లిలో ఇది దొరికితే పట్టుకొచ్చారండి నా కోసం ఇక్కడికి భీమవరం. అది ఈరోజు రెడీ చేయడం జరిగింది. ఇదేంటంటే ఈ పుట్టగొడుగులు పుట్ట మీద వస్తాయండి. పుట్ల మీద వస్తాయి. దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి మనం మట్టి ఎక్కువ ఉంటుందండి, దాన్ని బకెట్లు వేసుకుని 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మట్టి ఉంటుంది. అది క్లీన్ చేసుకుని ప్రాసెస్ చూపించిన కదా అలా క్లీన్ చేసుకొని శుభ్రం ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. దాని కారలు కూడా బాగుంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించాక కారం వేసుకోవాలండి. ఇంకేమీ వేయలేదండి. ఇలా ఎండేసుకోవచ్చు. మనం మసాలాలు, గరం మసాలా ఏమి వేయాలి, జస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అదే లేకపోయినా పర్లేదు. అలా వేసుకుంటే కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకుంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఆ నీళ్ళు ఇంకేక ఇవాళ జిగురు జిగురు ఉంటుంది. చాలా టేస్ట్ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ.